మనం మెదక్ సునీల్ దగ్గరికి వెళ్దాం. మా ప్రతినిధి సునీల్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు డీటెయిల్స్ అందించడానికి. సునీల్ చెప్పండి, సంగారెడ్డి జిల్లాలోనైతే జోరుగా నకిలీ విత్తనాలు విక్రయించేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎరువుల విక్రయదారుడు ఒక రైతు అయితే ఆ విక్రయదారుడు ఆట కట్టించినట్టుగా తెలుస్తోంది. సదాశివరావుపేట మండలం ఆత్మకూరులో విత్తనాలు కొనుగోలు చేసిన రైతు దానివల్ల నష్టపోయాడు. అంటే విత్తనం మొలకెత్తకపోవడం అట్లాంటి నష్టం రావడం వల్ల తిరిగి ఆ రైతు ఎక్కడైతే విత్తనాలు కొన్నాడో అక్కడికి వెళ్ళి అడిగితే అతను చెప్పాడు 1,00,000 రూపాయలు దీనికి సంబంధించి నేను డబ్బులు ఇవ్వడానికి ప్రయత్నం చేశాడు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? మొత్తానికైతే నకిలీ విత్తనాలని ఆట కట్టించడంలో ఈ ఒక్క రైతు ముందున్నాడు. దీనికి సంబంధించి కొంతమంది అధికారులు కూడా స్పందించారు. కానీ చాలా మంది రైతులు నకిలీ విత్తనాలు నష్టపోతున్నారు. దీనికి సంబంధించి అసలు ఎక్కడ కేసులు పెట్టాలి అనే విషయం కూడా రైతులకు తెలియదు. కష్టపడి విత్తనాలు తెచ్చి కొంత 2-3 నెలల తర్వాత కానీ అసలు అవి గింజ రాకపోవడం లేదా పూత పుయ్యకపోవడం అట్లాంటి విషయాలు తెలుస్తున్నాయి. దీనికి సంబంధించి ఎంత నష్టపరిహారం కోరాలి, దానికి ఆ విత్తనాలు కొనుగోలు అమ్మిన ఆ షాపు యజమానికి ఎటువంటి శిక్ష పడే అవకాశం ఉంది, దానికి సంబంధించిన డీటెయిల్స్ చెప్పండి. అంటే తెలంగాణ రాష్ట్రంలో నకిలీ విత్తనాలు నకిలీ ఎరువుల నివారణకు ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న మాటల్లో మాత్రం కొంత మేరకు ఆచరణ సాధ్యం కాకుండా పోతుందని చెప్పవచ్చు. ఎందుకంటే సంగారెడ్డి జిల్లాలోనే ఒక వెలుగు చూసిన ఘటన మనము చూసినట్లయితే సదాశివపేట మండలం ఆత్మకూరులో ఉదయ్ కుమార్ జైన్ అనే వ్యాపారి సుమారు 4-5 గోదాములను ఏర్పాటు చేసి అందులో కోట్ల రూపాయల మేరటువంటి నకిలీ విత్తనాలు, ఎరువులు, అదేవిధంగా నిషేధిత గతంలో 4 సంవత్సరాల క్రితం రాష్ట్ర ప్రభుత్వం నిషేధించినటువంటి రసాయన ఎరువులు లేదంటే పిచికారీ మందులు కూడా అతను అక్కడ దాచిపెట్టాడు. ఎదురుగా కూడా విక్రయిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే వీటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ వ్యవసాయ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించి అదేవిధంగా లైసెన్స్లను రద్దు చేసి చర్యలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఆత్మకూరు కూతవేడు దూరంలోనే మండల కేంద్రం ఉంటుంది సదాశివపేట. అక్కడే వ్యవసాయ విస్తరణ అధికారి కూడా ఉంటారు. ఈ నేపథ్యంలో పక్కనే కేవలం 15 కిలోమీటర్ల దూరంలోనే జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయంతో పాటు జిల్లా కలెక్టరేట్, జిల్లా ఎస్పీ కార్యాలయాలు కూడా ఉన్నాయి. కానీ ఇంత యథేచ్ఛగా విక్రయాలు జరుపుతున్నప్పటికీ కూడా అధికారులు పట్టించుకోవడంలో విఫలమయ్యారని చెప్పవచ్చు. అయితే ఈ ఉదయ్ కుమార్ జైన్ వద్ద సదాశివపేట మండలం ఆత్మకూరు గ్రామానికి చెందిన నగేష్ అనే రైతు 4 ఎకరాల్లో పత్తి పంటను సాగు చేస్తున్నాడు. అయితే పత్తి పంట పురుగు నివారణ మందు తీసుకెళ్లి స్ప్రే చేయడంతో ఆ పత్తి పంట పూర్తిగా ఎండిపోయిన పరిస్థితులు సదరు విక్రయదారు వద్దకి వెళ్లి చెప్పడంతో వారు పంట పరిశీలించి 1,00,000 రూపాయలు ఇస్తామని చెప్పి కూడా చెప్పారు. అయితే నేపథ్యంలో అతనికి డబ్బులు అందలేదు. మరోవైపు స్థానికంగా ఉన్న బీఆర్ఎస్ నేత రైతుకు 1,00,000 రూపాయలు డబ్బు ఇస్తానని చెప్పి ఈ వ్యాపారి వద్ద తీసుకున్నాడు, రైతుకు ఇవ్వలేదు. అదేవిధంగా రైతు మళ్ళీ స్థానికంగా ఉన్నటువంటి వ్యవసాయ అధికారిని అనితను కలిసి తనకు జరిగిన నష్టాన్ని చెప్పడంతో అనిత వెళ్లి మళ్ళీ సదరు విక్రయదారుడు వద్ద నుంచి 1,00,000 రూపాయలు తీసుకున్నారని చెప్పి కూడా అయితే ఎవరైతే నకిలీ మందులు నకిలీ ఎరువులు విక్రయిస్తున్నారో ఆయన్నే బాహాటంగా మీడియా ముందు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయితే అతనికి న్యాయం జరగలేదు రైతు. అయితే ఆయన సంగారెడ్డిలో వచ్చి జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయడంతో జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి దాడులు తనిఖీలు నిర్వహించాల్సిందిగా జిల్లా వ్యవసాయ అధికారికి ఆదేశించడంతో అప్పుడు అధికారులు చర్యలు చేపట్టారు. అతనికి కేవలం ఒక దుకాణం మాత్రమే ఉన్నట్లు వాళ్ళు ముందుగా గుర్తించారు. దుకాణంతో పాటు 4 పెద్ద గోదాము సదాశివపేట పరిసర ప్రాంతాల్లో ఆయన ఏర్పాటు చేసుకున్నారు. పెద్ద ఎత్తున కూడా కోట్ల రూపాయల మేర ఉన్నటువంటి నకిలీ విత్తనాలు, ఎరువులను గుర్తించారు. సుమారు 2 రోజుల పాటు తనిఖీలు నిర్వహించాల్సి వచ్చింది. ఉదయం నుండి రాత్రి వరకు నిర్విరామంగా కూడా తనిఖీలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదే మొత్తం నేపథ్యంలో జిల్లా అధికారులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. పోలీసు అదేవిధంగా వ్యవసాయ అధికారులు, జిల్లా కలెక్టర్ ఖచ్చితంగా మానిటరింగ్ చేయాలి. నకిలీ విత్తనాలు లేని రాష్ట్రంగా మనము తెలంగాణ రాష్ట్రాన్ని అలాగే సునీల్, మొన్న సిపి రంగనాథ్ కూడా రైతులకి అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఎవరైతే నకిలీ విత్తనాలు అమ్ముతున్నారో వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడే అవకాశం ఉంటుంది అని చెప్పి, దీనికి సంబంధించి రైతులకి ఎవరైనా అధికారులు కానీ అంటే గ్రామంలో దీనికి సంబంధించి ఏమైనా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసే అవకాశం ఉందంటారా? మాత్రం అలాంటి పరిస్థితులు లేవని చెప్పవచ్చు. ఎందుకంటే ఒక రైతు ఈ నకిలీ విత్తనాల విక్రయదారుని పట్టించాడని మనం ఇప్పుడు చూస్తా ఉన్నాం. ఒకవేళ రైతు కనుక ముందుకు వచ్చి అతను కలెక్టర్ కు ఫిర్యాదు చేయకపోయి ఉంటే ఇవి దందా ఇలాగే కొనసాగేది. సుమారు
ఇతను 4 ఏళ్లుగా కూడా నేను ఈ వ్యాపారం చేస్తున్నానని చెప్పి కూడా ఉదయ్ కుమార్ జైన్ బాహాటంగా మీడియా ముందు చెప్తా ఉన్నాడు. అయితే నేను ఎప్పటికప్పుడు వ్యవసాయ అధికారులు తన వద్దకు వచ్చి డబ్బులు తీసుకుంటా ఉన్నారని చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఈ ఉదయ్ కుమార్ జైన్ సంబంధించిన లైసెన్స్ కూడా రెన్యువల్ కాకపోయినా కూడా స్థానికంగా ఉన్న వ్యవసాయ అధికారులకు విషయం మొత్తం తెలిసినా కూడా వారు పట్టించుకోలేదు. ఎందుకంటే వాళ్ళు ప్రతి నెల తీసుకుంటున్నటువంటి మామూలు కారణంగా వాళ్ళు అధికారులు చర్యలు చేపట్టలేదని కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఉదయ్ కుమార్ జైన్ మాత్రం తాను ఎలాంటి తప్పు చేయలేదు, ఆ వ్యవసాయ అధికారులు తన వద్దకు వచ్చి లంచాలు తీసుకుంటా ఉంటారని చెప్పి కూడా బాహాటంగా ఆయన చెప్తున్నారు. తన లైసెన్స్ కి సంబంధించి కూడా రెన్యువల్ కు 75,000 తీసుకున్నారు కానీ రెన్యువల్ చేయలేదని చెప్పి కూడా ఆయన వారిపై విమర్శలు చేస్తా ఉన్న పరిస్థితి.